మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియోలు లీకుల మీద లీకులు అయిపోతున్నాయి. పాపం పొన్నం ప్రభాకర్ చేస్తున్న తప్పేందో తెలియట్లేదు, కానీ ఈ రకంగా ఆడియోలు వైరల్ ఎందుకు అవుతున్నాయి, మరి తన మీదనే ఎందుకు పగబట్టిర్రు, మరి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి పాపాలేందో అర్థమవుతలేదు. మొన్నటికి మొన్న హుజురాబాద్లో గతంలో బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు. అయితే వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో ఆర్డీఓతోని ఎంఆర్ఓతోని కొంచెం సంభాషణలు చేసిండంట. ఏం చేసిండంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి తన చేతిలో మీకెళ్ళి చెక్కుల పంపిణీ చేయొద్దు. ఇక ఇతరత్ర పార్టీకి అంటే ప్రతిపక్ష పార్టీలో ఏ ఒక్కరి చేతులకు కూడా చెక్కులు పోవద్దు. పంచితే మీరైనా పంచాలి, లేకపోతే మా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే ఆయనతోనైనా పంచేయాలి, లేకపోతే మీరే అధికారులు పంచండి అని ఆర్టీఓకి తహసీల్దార్కి కొన్ని వాదనలు అయితే చేసిండు ఫోన్లో. అవి ఒక భయంకరమైన వాదనలాగానే ఉన్నాయి, బెదిరింపుల్లాగానే ఉన్నాయి. ఇక దాన్ని పక్కన పెట్టిర్రు. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఆర్టీఓ ఈ లీక్ని ఆయన ఈ రికార్డును బయట పెట్టిండు. ఆ ఏరియా నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తూ ఈ ఆడియోను ఆయన వైరల్గా బయటకు విడుదల చేస్తే ఈ ఆడియో మాత్రం రాష్ట్రం అంతా వైరల్ అయిపోయింది. పొన్నం ప్రభాకర్ కథలన్నీ బయటపడ్డాయి. ఇక ఇది ఇట్లా ఉంటే మల్లోటి బయట పెట్టిరి పొన్నం ప్రభాకర్ చుట్టూ ఈయనను దకులుకున్నారేందో అర్థమైతలేదు. పాపం మంచి వ్యక్తేనట పొన్నం ప్రభాకర్, మంచి వ్యక్తేనట. వాస్తవానికి పొన్నం ప్రభాకర్ మంచి వ్యక్తే, కానీ తన మంచితనమే తనకు శత్రువు అయిపోయినట్టుగా ఇగో ఇట్లా అంటే తెలవకనా తెలిసా మరి మంత్రి హోదాలో ఉన్న ఫీలింగా, లేకపోతే మాకే అధికారం ఉందనేటువంటి మాటలా, లేకపోతే రేవంత్ రెడ్డి బలమా, ఇది ఏందో నాకు అయితే అర్థమవుతలేదు. ప్రజలారా ఇంకో ఫోన్ కాల్లో లీక్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడురి, నా కొడుకుల్లారా ముడ్డి బొక్క పగలగొడతా నక్రాలు చేస్తున్నారా, ముడ్డి బొక్క పగలగొడతా నక్రాలు చేస్తున్నారా నా కొడుకల్లారా. మంత్రి, రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి బెదిరింపులు, ఇవి బెదిరింపులే. ముడ్డి బొక్క పగలగొడతా నక్రాలు చేస్తున్నారా. మంత్రి పొన్నం మరో వాయిస్ లీక్. పాపం ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికల సమయంలో ఈ పొన్నం ప్రభాకర్కి ఏదో మన శని నెత్తి మీద తిరిగినట్టు తాండవం, శనిదేవుడు నెత్తి మీద తిరిగినట్టుగానే ఈ లీకుల మీద లీకులు. ఈ లీకులు ఏందో అర్థమవుతుంది, ఫోన్ కాల్ లీకులు. మరి ఆయనకే తగులుతున్నాయి పోయి. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. సబ్ స్టేషన్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన తిరుపతి పైన మండిపాటు. అయితే తిరుపతి అనే వ్యక్తి సబ్ స్టేషన్ గురించి పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేసిండట. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి మాట్లాడబోతే అవి ఆయనకి ఇచ్చినటువంటి వార్నింగ్స్ అన్నట్టు ఇవి. కొడకల్లారా ముడ్డి బొక్క పగలగొడతా నకరాలు చేస్తున్నారా సబ్ స్టేషన్ గురించి మాట్లాడబోతే. ఇక నా కొడుకుల్లారా వినుర్రు ఇక పూర్తిగా. పొన్నం ప్రభాకర్ ఆడియో కూడా ఇక్కడ సంభాషణ పూర్వకంగా రాసిర్రు. ఇది కూడా మీకు ఒకసారి వినిపిస్తా. తిరుపతి ఏం మాట్లాడిండు, మన పొన్నం ప్రభాకర్ మంత్రి దానికి ఏం సమాధానం, ఏం కౌంటర్ ఇచ్చిండో కూడా ఆడ రాసి పెట్టిరు, అది చెప్తా. నా కొడుకుల్లారా నకరాలు చేయకుర్రి, ముడ్డి బొక్క పగలగొడతా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మరో ఆడియో లీక్ అయింది. ఇక ఈసారి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతి గౌడ్ అనే వ్యక్తిపై తీవ్రమైనటువంటి చర్యలు అన్నట్టువి, తీవ్రమైనటువంటి వాదనలు వినిపించిండు. ఇక చూడరి, పదజాలంతో దుర్భాషలాడిన వాయిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్త ఇది. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తిలో మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ విజ్ఞప్తితో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఒడితల సతీష్ ఆయన హయాంలో 33/11 kV సబ్ స్టేషన్ మంజూరు చేసింది. గత ప్రభుత్వం మంజూరు చేసింది ఈ సబ్ స్టేషన్. అయితే పాఠశాల పక్కన ఉన్న స్థలంలో ఏర్పాటు చేయడానికి వీల్లేదని నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సబ్ స్టేషన్ ఇచ్చిండ్రట. అయితే పాఠశాల పక్కపోటి ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్లో ఒడతల సతీష్ పూనుకుంటే అప్పుడు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు అన్నట్టు.
ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే స్కూల్ పక్కన వద్దని అడ్డగించారు. ఇక ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. దాన్ని ఇవాళ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు ఆ ధర్నాకి పాల్పడ్డారన్నట్టు, అంటే వ్యతిరేకించారన్నట్టు, అడ్డుకున్నారు. ఇక దీంతో సబ్స్టేషన్ పనులు ప్రారంభం కాలేదు, ఆగిపోయింది అప్పటికి. తాజాగా ఈ నెల 14న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ స్థలంలోనే సబ్స్టేషన్ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఈ పొన్నం ప్రభాకర్ గాన్నే కడదామనుకున్నాడట. మళ్ళా పనులను మళ్ళీ ప్రారంభించాలని ఆలోచనకు వచ్చిండు. ఆనే శంకుస్థాపన చేద్దామనుకున్నాడు. ఇక సబ్స్టేషన్ పనులు పాఠశాల పరిధిలో ప్రారంభిస్తే అడ్డుకుంటామని ఒక రోజు ముందుగానే బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ గ్రామానికి చెందినటువంటి తిరుపతి గౌడ్ అనే వ్యక్తి సబ్స్టేషన్ను మరో చోట పెట్టేలా ఇక చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నంకు ఈ నెల 13న ఫోన్ చేసిండు. బీఆర్ఎస్లు పూనుకున్నారట, ఈడ పెట్టద్దు, సబ్స్టేషన్ స్కూల్ పక్క పోటీ పెట్టద్దు, ఇంకెక్కడన్నా పెట్టాలి అని పొన్నం ప్రభాకరు దానికోసం ఏర్పాట్లు చేయడానికంటే ముందు ఒకరోజు ముందే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరట. దీంట్లో తిరుపతి అనే వ్యక్తి ఫోన్ చేసిండట పొన్నం ప్రభాకరు, ఇది సబ్స్టేషన్ ఇక్కడ కట్టద్దు అనే విషయం మీద ఫోన్ మాట్లాడితే అప్పుడు మన కౌంటర్ ఇచ్చిండు మంత్రి. మన మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుపతికి గప్పుడు ఇచ్చిండు. ఇక కౌంటర్లు అవేంటివో చూడరు. ఇక ఆ గ్రామానికి చెందిన తిరుపతి గౌడ్ అనే వ్యక్తి సబ్స్టేషన్ను మరో చోట పెట్టేలా చర్యలు తీసుకోవాలని వ్యక్తి ఫోన్ చేస్తే అవతలి వ్యక్తిని పూర్తిగా మాట్లాడనివ్వకుండానే మంత్రి ఇక ఊగిపోయారు. వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో గతంలో పనిచేసినటువంటి హనుమకొండ ఆర్డీఓ, కమలాపూర్ తహసీల్దార్ మాధవి మంత్రి మధ్య జరిగిన సంభాషణ కూడా లీక్ అయినటువంటి విషయం తెలిసిందే. దీంతో సదరు ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని ఇక సీఎస్కు మంత్రి పొన్నం ఫిర్యాదు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఆడియో ఆల్రెడీ వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడిండు, మళ్ళీ అదే ఆర్డీఓ మీద చర్యలు తీసుకోవాలని సీఎస్కు లేఖ రాసినటువంటి పొన్నం. ఇవాళ అట్లా ఉంటే ఇవాళ ఇంకో ఆడియో వైరల్. ఇంతలోనే మరో ఆడియో లీక్ కావటం గమనార్హం. లీక్ అయిన ఆడియో సంభాషణ ఇది. ఇక తిరుపతి మాట్లాడిండు. తిరుపతి పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేసి మాట్లాడినటువంటి విషయము ఏందో చెప్తా చూడురు. ఇక తిరుపతి, సార్ నమస్తే, ఫోన్ చేయగానే నమస్తే అంటాం ఎట్లయినా సార్. అయితే పొన్నం ప్రభాకర్ చెప్పండి నమస్తే అన్నట్టున్నాడు. నమస్తే. ఇక తిరుపతి మళ్ళా అందుకున్నాడు. ఇక అమ్మన గుర్తి తిరుపతి గౌడ్ సార్ నేను మాట్లాడేది అనగానే ఆ మంత్రి చెప్పయ్యా అని మంత్రి అన్నాడు. తిరుపతి మళ్ళా మాట్లాడిండు. మీరు అమ్మన గుర్తి వస్తున్నారు కదా? అవును. మంత్రి అంటుండు, నిజమే అమ్మన గుర్తికి నేను వస్తున్నా అంటుండు. అయితే తిరుపతి మళ్ళీ అందుకున్నాడు. అది స్కూల్లో బయట కడుతున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇక బొచ్చడు ఉన్నాయి, స్కూల్లో అది ఆపాలి. అయితే గవర్నమెంట్ పూర్తిగా చెప్పలే ఇట్లా ఈ మాటలే మాట్లాడాడు. అది స్కూల్లో బయట గవర్నమెంట్ ల్యాండ్స్ బొచ్చడు ఉన్నాయి స్కూల్లో, ఇక ఇట్లా అంటే తడబడుతూ మాట్లాడుతున్నాను. స్కూల్ ఆవరణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్లేసు అక్కడ కట్టవద్దు, ఇంకా చాలా ఉన్నాయి కదా ప్లేస్లు, అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని తిరుపతి పూర్తిగా సంభాషణ చెప్పముందుకే మంత్రి అందుకున్నాడు. ఇక ఏమన్నాడు, ఎందుకు ఇచ్చిండ్రు పర్మిషన్? బుద్ధి లేదా వెదవా? నా కొడుకులకు నేను తీసుకున్నానా పర్మిషన్? వాడెవ్వడయ్యా నన్ను ఆపుతా అంటాడు. మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఆగుతా, అడ్డుకుంటామంటే ముడ్డి పగలగొడతా. నా కొడుకుల్లా ఒక్కొక్కరిని ఇట్లా ముడ్డి వాళ్ళ కొడతా, ఒక్కొక్కరిని నన్ను మంచిగా సంపాదించి వద్దని చెప్తే నేను ఇంట, కానీ నన్ను ఎవడరా అడ్డుకుంటాడు, ముడ్డి వాళ్ళ కొడతా నా కొడుకుల్లారా అని రిక్వెస్ట్ మళ్ళీ తిరుపతి చేసిండు. మళ్ళీ ఈయనలే ఏం తమాషా దొబ్బుతుండ్రా బోసిన్నా కొడుకులు, నేను తీసుకున్నానా పర్మిషన్ సబ్స్టేషన్కు? 4 పిల్లలు లేరు మీ ఊరోళ్ళంతా ఎవరిచ్చిర్రో పర్మిషన్ ఇచ్చిర్రు. ఎవడైనా అడ్డుకుంటే చెప్తా, ముడ్డి బొక్క ఇక రాలగొడతా, నకరాలు చేయకుర్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టు. మీ ఊళ్ళో ఏమంత మంది లేరు, మీ ముడ్డి బొక్క బలగొడతా అని ఇట్లా అడ్డుకుంటే మీ సంగతి చెప్తా, నేను వస్తా సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేస్తా, అన్నే కట్టిస్తా అని మాట్లాడుతుండు. ఇట్లా మాట్లాడుతుండు. ఈ వైరల్ అయిపోయింది ఈ ఆడియో. మొన్నటిదో ఆడియో, ఇప్పటిదో ఆడియో. ఇట్లా పాపం పొన్నం ప్రభాకర్కి శని చుట్టుకుంది, నెత్తి మీద కూర్చుంది పొన్నం ప్రభాకర్కి నెత్తి మీద కూర్చుంది శని.